జగిత్యాల జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. నిందితులు బోతుకాని శేఖర్, తుమ్మల గంగారంపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. బంక్ సిబ్బందిపై దాడి చేసినందుకు ఒక కేసు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు మరో కేసు నమోదైంది. ఈ నెల 27 అర్ధరాత్రి బాంబే షాపింగ్ మాల్ పక్కనున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. విషయం తెలియడంతో అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్ రాకేష్, హోంగార్డ్ విజయ్ కుమార్తోనూ నిందితులు దురుసుగా ప్రవర్తించారు. దాడి చేసిన ఆ ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేసులు రిజిస్టర్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎవరు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరు తప్పుడు ప్రచారం చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, అసలు పెట్రోల్ బంక్ లో ఏం జరిగింది? పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా 27 అర్ధరాత్రి తర్వాత ఇద్దరు వ్యక్తులు దరూర్ అలాగే ఆర్ఎన్టీ నగర్ చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా పెట్రోల్ బంక్ వెళ్లారు. అక్కడ పెట్రోల్ కుట్టించిన క్రమంలో డబ్బులు అడిగినప్పటికీ వారు డబ్బులు చెల్లించలేదు. ఆ తర్వాత బంకు సిబ్బందితోటి వాగ్వాదం వీళ్ళకు జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు డైల్ 100కి ఫోన్ చేశారు. తక్షణమే స్పందించినటువంటి పోలీసులు బంకుకు రావడం జరిగింది. అయితే అప్పటికే వాగ్వాదం కొనసాగుతుంది బంకు సిబ్బందికి అలాగే ఈ ఎవరైతే వాహనదారులు ఉన్నారో ఇద్దరి మధ్య. ఈ క్రమంలో అప్పటికే పోలీసులు వచ్చి వారిని సంధానించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ పోలీసులు ఇద్దరి పైన కూడా బ్లూ కోట్ సిబ్బంది పైన రాకేష్ అలాగే హోంగార్డ్ విజయ్ కుమార్లను ఇద్దరి పైన కూడా దురుసుగా వ్యవహరించారు. అయితే ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో బోతుగాని శేఖర్ అలాగే తుమ్మల గంగారం ఇద్దరి పైన కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఈ క్రమంలో ఒక ఎమ్మెల్యే అంటే స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఉంది అనేటువంటి ఒక వాదన ఇందులో కొనసాగింది. అవంతా కూడా ఎటువంటిది లేదు, పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చట్టపరంగా ముందుకెళ్తాం. అదే రోజు రాత్రి రిమాండ్ చేస్తే అర్ధరాత్రి రిమాండ్ చేయడం ఏంటి అని జడ్జి కూడా చెప్పడంతో తాము మెడికల్ టెస్ట్ కూడా పూర్తి చేశామని ఈ సందర్భంగా పట్టణ పోలీసుతో పాటు ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఈ సందర్భంగా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తానికి నిందితులపైన బంకు సిబ్బంది ఇచ్చినటువంటి దాడి కేసుతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఈ 2 కేసులు కూడా నిందితులపైన నమోదు చేశారు. మొత్తానికి ఒక అర్ధరాత్రి ఈ రకమైన ఘటన జరగడము, అర్ధరాత్రి పెట్రోల్ బంకు వారిని లేపి పెట్రోల్ పోయించుకున్న తర్వాత కూడా డబ్బులు ఇవ్వకపోవడం అనేటువంటి దానిపైన వాగ్వాదం కొనసాగా పోలీసులపైన కూడా దురుసుగా ప్రవర్తించి తోసివేయడం అనేటువంటి అంశాలపైన విధులకు ఆటంకం కేసైతే నమోదు చేశారు. మొత్తానికి తీవ్రంగా కలకలం రేపిన ఈ ఘటనలో పోలీసులు పూర్తి స్థాయిలో తమ విధి నిర్వహించామని సందర్భంగా టౌన్ ఎస్ఐ వేణుగోపాల్తో పాటు ఎస్పీ అశోక్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. ప్రతీష. రైట్ సందీప్, థ్యాంక్ యూ.